ఈరోజు మనం మాట్లాడుకుందాం కొన్ని విషయాల గురించి. దాంట్లో ముందుగా పెద్ద ఫ్యాన్స్ ఏమి ఏడుస్తారు. ఆంటీలు ఏడుస్తారు, పిల్లలు అరుస్తారు, అమ్మాయిలేమో మంచిగా రివ్యూ ఇస్తారు. అమ్మాయిలు అయ్యుండి అదే అబ్బాయిలు ఒకటైతే ఆబ్జెక్టిఫికేషన్ చేశారు ఫస్ట్ హాఫ్ లో. అది అంటే ఈ కాలంలో కూడా అలా తీయడం ఎందుకు అని నాకు అనిపించింది. మొలెస్ట్ చేశాడు హీరో. ఈ సినిమాలో హీరోయిన్ ని మొలెస్ట్ చేస్తాడు భయ్యా. ఆమె కన్సెంట్ లేకుండా ముద్దు కూడా పెట్టేస్తాడు. ఆబ్జెక్టిఫై చేశాడు. జస్ట్ తన ఒళ్ళం చూపించడానికే పెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. ఫ్యామిలీస్ తో కొంచెం ఇబ్బంది పడతారు. జాకెట్ తప్ప ఏం లేదు, అసలు హీరోయిన్ ఎందుకు ఉండదో తెలియదు అని రివ్యూ ఇచ్చిండు. అంటే అబ్బాయిలు ఫెమినిజం కి సపోర్ట్ చేస్తున్నారు, కానీ అమ్మాయిలు రామ్ చరణ్ అయితే చాలు మొలెస్ట్ చేసిన అవసరం లేదు, ఆబ్జెక్టిఫై చేసిన అవసరం లేదు. రివ్యూవర్స్ కూడా వచ్చి అన్ని చెప్తారు, కానీ రామ్ చరణ్ కష్టపడ్డాడు రా, చాలా కష్టపడ్డాడు సినిమాకి. 10,000 కోట్లకి రూపాయి తక్కువ రాదు, నాది గ్యారెంటీ. అరే 10,000 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటావో చెప్పరా. ఈడు 100 రూపాయలు టికెట్ పెట్టి సినిమాకి పోయి 10,000 కోట్లు వస్తాయి అంటారు. ఒక పని చేయరా, నువ్వే ₹1,00,00,000 పెట్టి టికెట్ కొను. మళ్ళీ వేరే హీరో ఫ్యాన్స్ అంట వచ్చి జై బన్నీ అంట. అరే కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదారా? సోకాల్డ్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ బిహేవింగ్ వర్స్ దాన్ డ్రంకర్డ్స్ అండ్ డ్రగ్ అడిక్ట్స్. ఎగ్జాక్ట్లీ. పెళ్లికి పోయి నీ పిల్లం మంచిగా లేదు, పిల్లం చెల్లి మంచిగా ఉందని పిల్లం ముందరంటే ఎట్లుంటుంది? ఇది కూడా అట్లనే ఉంది. వీళ్ళు చేసే క్రింజ్ ఏ లెవెల్లో ఉంటుంది అంటే 10th క్లాస్ పిల్లోడు 100 మార్కులకు పాస్ అంటే 90 మార్కులతో ఫెయిల్ అయితే ఎంత వర్స్ట్ గా ఉంటది. వీళ్ళు కూడా అంతే. అరే నాకు తెలియక అడుగుతాను, మీరు కడుపుకు అన్నం తింటారా, పెండ తింటారా, లేదా గడ్డి తింటారా? ఇట్లాంటి పనులు మీరు ప్రతిసారి ఎలా చేస్తారా? ఈ సినిమాతో నిజం చెప్తున్నాను, అవసరమైతే ట్రంప్ తో కూడా మాట్లాడి రామ్ చరణ్ కి ఆస్కార్ అవార్డు వచ్చేలా చేస్తాను. సరే ఆవేశపడకు, మాట్లాడదాం. ఫస్ట్ నీకు పాస్పోర్ట్ ఉందారా? ఇండియాలో స్క్రాప్ ఇంత దారుణంగా ఉంది అనడానికి ఇల్లే కారణం రా. ఫస్ట్ నంబర్ 1 ఇల్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ కి ఆస్కార్ కి సంబంధం ఏంట్రా? ఫస్ట్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుంది యూపీరా, అది పరిస్థితి. చెప్పా కదరా, ఎర్రగడ్డలో ఉండే వాళ్ళు ఇట్లా సినిమా రిలీజ్ అయినప్పుడు, ఏ క్రికెట్ టీమో గెలిచినప్పుడు ఉత్సాహంలో ఉల్లాసము తాగిన తర్వాత వచ్చే నశాలో చేసే పిచ్చేరా ఇదంతా. మళ్ళీ ఇప్పుడు మీకు ఇంకో వీడియో చూపిస్తాయి, చూసి నేనే షాక్ అయినా. వాడు ఒక్కడు కమెంట్ పెట్టిండు, నిజం చెప్పు సిస్టర్, వాడు శాలరీ కోసమే కదా అని. చావు దెబ్బ కొట్టాడు. నాకు అది చూసిన వెంటనే నవ్వొచ్చింది బాగా, ఎందుకంటే దాంట్లో నిజం ఉందేమో అనిపించింది. వాడు ఒక్క చేత్తో ఎత్తాడు అన్ని వన్ను, దానికి కూడా పడిపోయినరంట ఈ అమ్మాయిలు. అసలు ఈ అమ్మాయిలు దేనికి, ఎందుకు, ఎప్పుడు, ఎవరి కోసం పడతారో, ఎందుకు పడతారో అర్థం కావయ్యా. అమ్మాయిలు అంటే నేను చిరాకేస్తున్నా, నాకు అర్థం కాదు దేనికి పడతారో ఇల్లు, ఎందుకు పడతారో ఇల్లు. అది పక్కన పెడితే మనం మరిన్ని వీడియోలు చేస్తాం. చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలా. 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే మనం చేసే కంటెంటే వేరే ఉంటుంది, చాలా క్వాలిటీ ఉంటుంది. మీరు సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ, సారీ కాక్రోచ్ జనతా పార్టీ రా, మీకు తెలుసు గేలు వచ్చిండ్రు. ఆడేవాడు గుండుగాడు వచ్చిండు, వాడు మొగోన్లాగా ఉండు. ఉమెన్ రిజర్వేషన్ అంటారు, దాంట్లో అమ్మాయిలే లేరు ఎక్కువ. ఉజ్జాలు ఉన్నారు, అడుగు పక్కన పెట్టు. వీడికి అవసరమా? ఇది కోటకు ఉందారా? ఫస్ట్ 9th క్లాస్ పోరాళ్ళు కూడా వచ్చి, స్కూల్ పోరాళ్ళు కూడా వచ్చిర్రట. కామెడీ ఏంటంటే ఆళ్ళు కొట్టుకున్నారు. మళ్ళీ ఒక అతను వెళ్ళి, ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటే, ఇక్కడ ఎవడైనా యాంటీ ఇండియన్ స్లోగన్లు వలికితే అలాని వేయడానికి వచ్చినా, జీవకలు కొట్టడానికి వచ్చినా అన్నాడు. మదా వచ్చేసి ఒక అమ్మాయిని అడిగితే ఇది కాక్రోచ్ కాదు, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, యాంటీ బీజేపీ అందరూ కలిసి 22 మిలియన్ ఆమ్ ఆద్మీ పార్టీ అన్నది ఓపెన్ గా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇది హైలైట్. ఒక ముస్లిం అయినా హిట్ పట్టుకొని వచ్చాడు. ఈ కాక్రోచ్ గాళ్ళ మీద హిట్ కొట్టి వీళ్ళందరినీ ఎత్తారన్నాడు. ఇంకా మదా వచ్చింది. ఆ పేజ్ కి ఏమో 22 మిలియన్ ఫాలోవర్స్, బయట చూస్తే 200 మంది కూడా రాలేదు. అది రియాలిటీ. ముందే చెప్పా కదరా, ఓట్ బ్యాంక్ కి ఫాలోయింగ్ కి సంబంధం లేదని. నీ కాక్రోచ్
మా పార్టీ అట మీ అమ్మ. మన ఎదురుగానే ఉన్నాడండి సుభాష్ చంద్రబోస్. ఇంకా నేను శుభోదయం అనలేదు, సుభోష్ అంట. సుభోష్ అది సుభోష్ కాదు, సుభాష్. సో వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. వి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. దెమ్ ఎందుకు వచ్చింది? వి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ కదా. అంబేద్కర్ గారు కదన్నా. గుండుతో పాటు గుడ్డు లోపల బ్రెయిన్ కూడా లేనట్టుంది. ఆయన అంబేద్కర్ గారా? ఓకే, ఎస్. వాడు ఎక్స్ప్రెషన్ చూడు. అంబేద్కర్ గారు కదన్నా. కాదు, అవతార్ మ్యాన్, యాంట్ మ్యాన్. సో ఇది వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోషన్ ఇచ్చి నవ్వించండి, ఎడ్యుకేట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోలు చేయాలంటే మేము ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇక్కడ దాకా వచ్చినాం అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో. 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం చేసే కంటెంట్ వేరే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాం.